హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయమైన రైతు భరోసా నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. అయితే 10 ఎకరాల వరకు నిధులు ఏ రోజున జమ అవుతాయి, ప్రస్తుతానికి ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి, జమ కాని వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలు, పూర్తిస్థాయి రైతు భరోసాకి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా స్పష్టంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 ఎకరాల లోపు కలిగిన రైతుల ఖాతాలలో నిధులయ్యాయి, జమ అయ్యాయి. మీ గ్రామంలో కానీ మీ తోటి వారికి కానీ ఎవరికైనా జమ అయ్యి ఉంటే ఎస్ అని, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇక తాజాగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతే 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. కానీ దీన్ని జనవరి 4వ తారీఖు నాడు 6,000 రూపాయలుగా కుదించి ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు ఇచ్చింది. అయితే ఈరోజు ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, అకౌంట్లోకి 3 ఎకరాలకి సంబంధించిన రైతులకి కూడా నిధులను ప్రభుత్వం జమ చేసినట్లుగా స్టేట్మెంట్ అయితే వచ్చింది. రైతులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను జమ చేసినట్లుగా తెలిపింది అనే స్టేట్మెంట్ని చూసుకోవచ్చు. జనవరి 26వ తారీఖు నాడు ప్రభుత్వం మొత్తం 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. ఇందులో మొట్టమొదటి పథకం సాగు చేసే భూములకు ఇచ్చే రైతు భరోసా. రెండో పథకం సాగు చేయడానికి భూమి లేని వాళ్ళకి ఇచ్చేది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. మూడో పథకం ఇంటి నిర్మాణం కోసం దాదాపుగా 5 లక్షల రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చే పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం. నియోజకవర్గానికి 3,500 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తామని ప్రకటించి మొదటి విడతలో 71,458 ఇండ్ల వరకు సుమారుగా మంజూరు చేసింది. అలాగే 4వ పథకం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో చాలా ఏండ్ల తర్వాత తీసుకొచ్చిన పథకం కొత్త రేషన్ కార్డులు. అవి కూడా 1,53,000 మార్పులు చేర్పుతో కూడిన పత్రాలను ప్రభుత్వం అందజేసింది. అయితే తాజా స్టేట్మెంట్ల ఆధారంగా చూసుకుంటే మొదటి విడతలో 4 లక్షల మంది రైతుల ఖాతాలలో 568 కోట్ల రూపాయలు పైలట్ ప్రాజెక్టులో ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు దాదాపుగా 17 లక్షల మంది రైతుల ఖాతాలలో 557 కోట్ల రూపాయలు ఎకరం లోపు సంబంధించిన వాళ్ళు. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 13 లక్షల మంది రైతుల ఖాతాలలో 1,091 కోట్ల రూపాయలు 2 ఎకరాల లోపు సంబంధించిన వాళ్ళు. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రభుత్వం 1,200 కోట్ల వరకు 3 ఎకరాల లోపు ఉన్న వారి ఖాతాలలో జమ చేసినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హయాంలో ప్రకటించిందో దాన్ని ఈ యాసంగి సీజన్ నుండి ప్రారంభించి రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తుంది. అయితే మరొక 2 నుండి 3 రోజుల వ్యవధిలో రాబోయే పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్ కంటే ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,52,00,000 ఎకరాలు కలిగిన పట్టాలకు రైతు భరోసాని ఇవ్వాలనే ఉద్దేశపూర్వకంతో ప్రభుత్వం 5 ఎకరాల లోపు కలిగిన 62 లక్షల మంది రైతుల ఖాతాలలో తక్షణమే రైతు భరోసా నిధులను జమ చేయడానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లుగా విశ్వసనీయంగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. అతి త్వరలో మిగిలిన 5 ఎకరాల లోపు రైతులకి కూడా రైతు భరోసా నిధులు రానట్టుగా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మన ఛానల్ ద్వారా రైతు భరోసా, రైతు బంధు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా తెలియజేస్తుంటాం. మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి. ధన్యవాదాలు.